వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను అనుష. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలంటే వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు కంగారు పడకుండా ఆత్మవిశ్వాసంతో జవాబులు ఇవ్వాలన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులను ఆదుకునేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 167 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అమర్రాజ్ బ్యాటరీస్ సంస్థ ప్రతినిధులు, బెంగళూరు ఏపీడీ కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ కలిగిన 135 మందికి ప్లేస్మెంట్స్ ఇచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఎమ్మెల్యే సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అభినందించారు. తమ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించిన అమర్రాజ్ ఏపీడీ సంస్థల యాజమాన్యానికి ఎమ్మెల్యే మాజీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఈ జాబ్ మేళాకి చాలా ఆశతో వచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఇదే మీ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని చెప్పాలి. పొద్దున్నే లేచి రెడీ అయ్యి చదువుకున్నారా ఏదన్నా? ఏదైనా కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు సార్ చెప్పారు అన్ని. ఇంటర్వ్యూకి అమర్రాజా బ్యాటరీస్ గురించి, దాని గొప్పతనం అన్ని చెప్పారు. చాలా మంచి కంపెనీ. బాగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక పేరు తెచ్చిన ఒక మేజర్ కంపెనీస్లో అమర్రాజా బ్యాటరీస్ కూడా ఒకటి. అలాంటి ఒక గొప్ప కంపెనీకి మీరు ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చారు అంటేనే మీ లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్కి ముందుకు వెళ్తున్నారు అనేది ఒక ఇది తీసుకోవాలి మనం. సార్ వాళ్ళు చెప్పినట్టు కొంచెం లైఫ్ని ఫోకస్ చేసుకోండి. ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం అనేది చాలామంది టెన్షన్ పడుతుంటారు. ఇవాళ ఇంటర్వ్యూ ఉంది ఏమవుతుందో అని. ఏదైనా కానీ కాన్ఫిడెంట్గా ఫేస్ చేయండి. ఇంటర్వ్యూస్లో కొన్ని స్మాల్ టిప్స్ చెప్తాను. నేను 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను ఇంజనీరింగ్ చేసే టైంలో. నాకు మీలాగే భయం ఉంది. ఇలాగే ఇంటర్వ్యూ ప్యానెల్లో ముందర కూర్చొని టెన్షన్గా ఏమవుతుందో అని. లక్కీగా ఆ రోజు బాగా జరిగిపోయింది. నాకు ఆ రోజు 3 ఇంటర్వ్యూల్లో 3 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి కాగ్నిజెంట్, ఒకటి విప్రో అండ్ ఇంకోటి టీసీఎస్. ఆ టైం నేను మళ్ళీ అది జాయిన్ అవ్వలేదు లేదు, కానీ తర్వాత నేను హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయాను దానికి వెళ్ళకుండా. కానీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఫస్ట్ది డ్రెస్సింగ్. ఇంటర్వ్యూ ప్యానెల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని అవతల వాళ్ళకి, ఇంటర్వ్యూవర్కి మనం చూపించుకోగలిగే ఒక మన గురించి చెప్పుకుండే, మనల్ని చూస్తేనే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి అంటే మనం మంచి డ్రెస్సింగ్, మంచి ఈ ఫేడెడ్ జీన్స్, ఈ బొక్కలు పడిన జీన్స్ అలాంటివి కాకోకుండా కొంచెం మంచిగా వచ్చి వాళ్ళ ముందర ప్రెజెంటబుల్గా ఉండగలిగితే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. మిమ్మల్ని అక్కడే మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీకు ఒక మంచి యాడెడ్ పాయింట్ అవుతుంది. సెకండ్ది, ఏది మాట్లాడినా వాళ్ళు అక్కడే మీరు రెజ్యూమే ఇస్తారు. మీరు ఇన్నేళ్ళు మీరు కష్టపడి చదివిందేదో లేదా మీకు ఏదైతే వచ్చో అది మీరు ఆ రెజ్యూమేలో ప్రెజెంట్ చేసి ఉంటారు. ఆ రైటప్లో 1 పేజ్ రైటప్లో. దాంట్లో ఐ నో ఇట్ ఇస్ టూ లేట్. నేను మరి ఇప్పుడు 10 నిమిషాల ముందర మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకోకండి, కానీ మీకు ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుందనే చెప్తున్నాను. ఆ రెజ్యూమే ఏదైతే ఉంది కదమ్మా మీ దగ్గర, స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి లేకోకుండా చూడండి. అండ్ పక్కన వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎయిమ్ అనేది కాపీ కొట్టకుండా మనం ఏమి కావాలనుకుంటున్నాం దాంట్లో అనేది ఒక్కటి రాసేసి వస్తే చాలు. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి అది అర్థం కాని భాషలో
ఆ 2 సెంటెన్సులు మన గురించి మనం చెప్పుకోలేకపోతే నిజంగానే మనం ఇంటర్వ్యూ దగ్గర మనం ఏం చెప్పుకోలేం కదా. ఆ ఎయిమ్ ఆబ్జెక్టివ్ అనేది ఒక సెంటెన్స్ ఉంటుంది కదమ్మా, దాంట్లో చూడండి మీరు కూడా రాసింటారు. సింపుల్ వర్డ్స్ అయినా పర్వాలేదు, తెలుగు అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, సింపుల్ వర్డ్స్లో మీకు అర్థమయ్యేటట్టు ఉన్న ఆ ఒక్క సెంటెన్స్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోండి. మూడోది ఆ రెజ్యూమేలో ఏ రకమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి. ఒకసారి వర్డ్లో టైప్ చేస్తారు, మీరు వర్డ్ అందరికీ వచ్చే ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. వర్డ్లో టైప్ చేసేటప్పుడు దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అండర్లైన్ చేసి చూపిస్తుంది రెడ్ మార్క్స్తో. అది ఉంటే వెంటనే దాంట్లోనే ఆటో కరెక్ట్ కొట్టచ్చు మనం. అది ఎవరైనా హెల్ప్ తీసుకోండి, రాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. మన గురించి మనం అవతల వాళ్ళకి చెప్పుకోగలిగే ఒక 2 ఒక్క పేజ్ రైటప్లో కూడా మనం తప్పులు పెడితే అవతల వాళ్ళకి అప్పుడే మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అది ఇంకా మీకు ఏవైతే వచ్చో అవే రాయండి దాంట్లో. మీకు దాంట్లో ఎందుకంటే మీరు ఏదన్నా నేను అక్కడ ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళాను, ఇక్కడ అది చేశాను, ఇది చేశాను, ఆ పెద్ద ప్రాజెక్ట్ చేశాను అని అన్ని మనం రాసుకోవచ్చు. కానీ మిమ్మల్ని వాళ్ళు ఆ బేసిస్ మీదే ఆ క్వశ్చన్స్, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ మీ రైటప్ మీదే ఉంటుంది. మీరు దాంట్లో ఆన్సర్ చెప్పలేకపోతే, మీకు మొత్తం 100% తెలియాలని కాదు, కానీ దాంట్లో మీరు ఆన్సర్ చెప్పలేకపోతే మనం అక్కడ మన గురించి మనం ప్రజెంట్ చేసుకునే వాటిలో అయ్యో వీళ్ళకి ఇది కూడా తెలీదా అనే ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తాం వాళ్ళకి. మనల్ని వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మనం దానికి నెక్స్ట్ సమాధానాలు వాళ్ళు దాని నుంచి లీడ్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పగలిగే స్టేజ్లో మనం పర్ఫెక్ట్గా ఆ 1 పేజ్ రైటప్లో ఉన్నా చాలు. అంతే. మిమ్మల్ని ఏమి ఒక బ్యాటరీ తయారు చేయమని చెప్పి వాళ్ళు అడగరు ఇప్పటికిప్పుడు. అవేం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నో కంపెనీ ఎక్స్పెక్ట్స్ యూ టు డూ 100%. మనం అంతా అక్కడికి వెళ్ళేది కూడా ట్రైనింగ్ చేసి నేర్చుకొని తర్వాత మనము వాళ్ళకి తగ్గట్టుగా అడాప్టబుల్గా వాళ్ళ కంపెనీ రూల్స్ పాటిస్తూ వాళ్ళ టెక్నాలజీ కానీ లేకపోతే ఏ జాబ్ అయినా, అకౌంటెంటింగ్ ఉంటుంది, ఇంకా వేరే ఏ జాబ్లో ఎంటర్ అయినా మీరు ఆ పని వాళ్ళకి కావాల్సినట్టుగా చేయగలుగుతారు అన్న నమ్మకం మీరు వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే ఎనీ ఇంటర్వ్యూ విల్ బి 100% మీరు షూర్గా గెట్ ఆన్ అవుతారు. ఈ కొన్ని మాటలు ఒకటి చెప్పి నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రెజెంట్. జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అమర్రాజ్ బ్యాటరీ నుంచి ఇక్కడ విచ్చేసిన కళ్యాణ్ గారికి, చిట్టిబాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 4-7 విషయాలు మీరు గమనించాలి. జీవితంలో బాగా చదువుకున్నారు మీరు. కొంతమంది 10th పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు, ఐటీఐ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు, పీజీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఆశ ఏమేమంటే ఓ ఉద్యోగం సంపాదించాలని. ఈ రోజున ఇక్కడ జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసిన సంస్థ అమర్రాజా బ్యాటరీస్ అని, ఇది ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి సంస్థ. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే 10,000 కోట్ల టర్నోవర్తో ఉండే చాలా చాలా గొప్ప సంస్థ. ఏ ప్రభుత్వానికి కూడా తీసుకున్న సంస్థ. కియా ఏ విధంగా ఉందో ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద సంస్థ కియా. అటువంటిదే దేశాల్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి కంపెనీస్. ఎక్కువ బేసిక్గా చిత్తూరు, తిరుపతిలో ఉన్నాయి. కాబట్టి ఇంతకంటే మంచి సంస్థ మనకు దగ్గర దొరికే అవకాశం లేదు. మీ గవర్నమెంట్ జాబ్స్ రావాలనుకుంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ డిగ్రీ పాస్ అయింటే అటువంటి వాళ్ళకు వస్తాయి. ఐటీ వాళ్ళకు కియా కానీ ఇటువంటి సంస్థలు కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు వస్తాయి. అన్నిటికంటే కూడా మీకు కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఎవరికి ఉండవు. నేను కూడా చాలామంది ఆలోచన చేసేది ఏమంటే జీతం గురించి ఆలోచన చేస్తారు. మేమంతా జీతం గురించి ఎప్పుడు ఆలోచన చేయాల.
నేను మొట్టమొదటి లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు నా జీతం 414 రూపాయలు, 414 రూపీస్. దాదాపు 20 ఏళ్ళు లెక్చరర్ పనిచేశా. మార్నింగ్ 4:30కి లేస్తే నైట్ 10:30 వరకు 14 పీరియడ్లు పర్ డే చెప్పాను. 20 సంవత్సరాలు హ్యావ్ నాట్ సీన్ సన్ రైజ్ అండ్ సన్సెట్. పండగల్లా పబ్బాల్లా ఏమిలా రాత్రి మూడు కష్టపడి 1,00,000 మందికి స్వయంగా చదువు చెప్పారు. తర్వాత అనేక విద్యాసంస్థలు స్థాపించాం. ఇప్పుడు మన దగ్గర 4,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. 9 జాతీయ అవార్డులు వచ్చాయి, గోల్డ్ మెడల్స్ వచ్చాయి, టెక్స్ట్ బుక్ రాసిన, గైడ్ రాసిన. తర్వాత పొలిటికల్ లైఫ్లోకి అకస్మాత్తుగా వచ్చా. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్, మంత్రి. ఇవన్నీ ఎట్లొచ్చాయంటే 414 రూపాయల జీతంతో ప్రారంభిస్తేనే ఓ ఉద్యోగం చేస్తేనే ఇవన్నీ స్టార్ట్ అయినాయని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో కూడా నువ్వు అమెరికాలో పోయినా మన గురించి మాట్లాడతారు. అమెరికాలోనే దాదాపు 40,000 మంది అందరూ చదువుకుని ఉంటారు. ఇవన్నీ కష్టపడితే వచ్చాయి. కాబట్టి ఎవరికైతే పిల్లలు ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఇది బేసిక్గా తీసుకొని ఇన్ని బెనిఫిట్స్ ఏ సంస్థలు రావు. ఈ అబ్బాయి చెప్పిన సంవత్సరం 400 రూపాయలు పర్ మంత్ ఫుడ్ అంటే 13 రూపాయలు పర్ డే పడుతుంది. 13 రూపాయలకు ఇక్కడ కానీ పుట్టపత్రిక కాఫీ కూడా 20 హోటల్లో. టిఫిన్ మీల్స్ 400 రూపాయలు. అకామిడేషన్ దాదాపు 450 ఉంటుంది. అది కూడా ఒక రోజు రెంటే. అంటే ఫ్రీగా మీకు అకామిడేషన్ ఇస్తారు, ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. తర్వాత బెనిఫిట్స్ అని చాలా ఉన్నాయి. మీకు పిఎఫ్ కానించి ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఉన్నాయి. ఫెస్టివల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఫౌండేషన్ డే బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లల చదువులు నేను మంత్రిగా ఉన్నాడు వీళ్ళ కంపెనీకి విజిట్ చేశాను. వీళ్ళ గల్లా రామచంద్రరావు నాయుడు అని చాలా చాలా పెద్ద మనిషి, చాలా పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఆయన వైఫ్ ఆయన కూడా మినిస్టర్ మాతో పాటు. చాలా అద్భుతమైన సంస్థ. మీకు ఉద్యోగం దొరికితే కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కంటే మన ఇంట్లో వాళ్ళకంటే కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు, కంటికి రెప్పలాగా చూసుకుంటారు. మెడికల్ బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఉంటాయి. మీరు సెలెక్ట్ అయ్యేదే గొప్ప సంగతి. కొంతమంది దూరం అని ఆలోచన చేస్తూ ఉంటారు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగాలు ఇప్పుడు చైనాలో చేస్తున్నారు, జపాన్లో చేస్తున్నారు. ఈ చిత్తూరు, పుత్తూరు, తిరుపతి ఏం పెద్ద దూరం కాదు. ఊరు ఇచ్చిపెట్టినాక ఆ ఊరు ఇస్తుంది. మన ఊర్లో లేనప్పుడు ఆ ఊరైనా ఒకటే. కళ్ళు మూసుకొని బస్సులో ఎక్కి సెల్లో మాట్లాడుతుంటే ఆ ఊరు వచ్చేస్తుంది. కాబట్టి తిరుపతి వెంకటరమణ స్వామి మాకంటే మీరు తొందరగా చూడవచ్చు. తిరుపతిలో ఉంటే మేమంతా ఇంత దూరం ట్రావెల్ చేయలేం. కాబట్టి మీకు ఉద్యోగం వస్తే మీరు పెళ్ళిళ్ళు అయితే నాకు తెలిసి చాలామంది పెళ్ళిళ్ళు అయిండవు. పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఉద్యోగం ఇప్పించేయచ్చు. ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఏదైనా మీరు ఇంకా చదువుకొని బాగా ప్రైవేట్గా మంచి డిగ్రీ వస్తే కూడా ప్రమోషన్స్ వస్తాయి. చాలామంది ఎదురుకు వస్తూ అంటారు, సార్ లైన్ మ్యాన్ ఏంటి సార్ 5 లక్షలు ఇస్తారంట అని. మనం డబ్బులు తీసుకోమని చెప్తా ఉంటాం. ఈ లైన్ మ్యాన్ పరిస్థితి ఏం చూసినా మీకు ఆర్డర్ కాపీ మేము గాల్లో ఉంటాం. ఉండమంటుండాలా, పోవాలంటే పోవాలా. ఈ పొద్దు లైన్ మ్యాన్గా ఉంటే నీ జీవితం అంతా 50 ఏళ్ళు లైన్ మ్యాన్గా పోల్ టు పోల్ వర్కరే ఉంటావు. చిన్న ప్రమోషన్ ఉండదు, జీతాలు పెరగవు. మహా పెంచినా కూడా 500-600 వీకెట్ ఎక్కువ పెరగవు. రిస్క్ ఆడ కంపెనీలు హ్యాపీగా ఉండొచ్చు, అన్ని వాళ్ళే భరిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. కంపెనీలో కూడా ఎంప్లాయీ ఫ్యామిలీ క్వార్టర్స్ ఉన్నాయి, కాకపోతే అది ఫుల్ అయి ఉంది. ఇప్పుడు దగ్గర 150 ఇళ్ళు ఉన్నాయి కంపెనీ ఇచ్చే ఫ్యామిలీ క్వార్టర్స్, అది ఫుల్ అయి ఉన్నాయి. ఎవరెవరైతే ఖాళీ చేస్తారో ఆ ప్లేస్లో ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అలాట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఫ్యామిలీస్కి కూడా ఉంది అకామిడేషన్. బట్ ప్రజెంట్ ఫుల్ అయి ఉన్నాయి. ఖాళీ అయ్యే దాన్ని బట్టి ప్రియారిటీని బేస్ చేసుకొని అకామిడేషన్ అనేది ఫ్యామిలీస్కి కూడా ఇస్తారు. ఓకే, ఇంకోటి ఏంటంటే నాతో పాటు మా కొలీగ్ చిట్టిబాబు అనే అబ్బాయి వచ్చారు. అతను మీలాగానే ఐటీఐతో జాయిన్ అయ్యాడు. ఐటీఐతో జాయిన్ అయినప్పుడు ఆయన శాలరీ చాలా తక్కువ. ఇప్పుడన్నా 13,500 వస్తుంది. అప్పుడు దానిలో 10,000 తీసేయండి, ఎంత? 3,500 రూపాయలతో జాయిన్ అయ్యాడు. 3,500తో జాయిన్ అయ్యి ఇప్పుడు దగ్గర ఎంత చిట్టి 26,000 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్, 7-8 సంవత్సరాల్లో ఆ విధంగా గ్రోత్ అనేది ఎలాగొస్తుందని అంటే అతని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకోండి. సో 20,000లో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 25,000 30,000 తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇంకోటి ఏంటంటే వాళ్ళ వైఫ్ని జాయిన్ చేసుకున్నాడు, ఆ అబ్బాయి జాయిన్ అయ్యి పర్మనెంట్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ జాయిన్ అయింది, ఆమె ఒక 20,000 దగ్గర సంపాదిస్తుంది. ప్లస్ వాళ్ళ పిల్లలకి మన కంపెనీకి సంబంధించే స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అమర్ రాజా విద్యాలయం, మంగళ విద్యాలయం అనేసి అమర్ రాజా జూనియర్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ ఎంప్లాయీ యొక్క చిల్డ్రన్స్కి తక్కువ ఫీజు తీసుకొని మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో సిబిఎస్ఈ సిలబస్ మన దానిలో అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పెట్టున్నాం. సో ఇక్కడ చాలా తక్కువ రేట్లు, మామూలుగా బయట 1వ క్లాసు 2వ క్లాస్కి 20,000 25,000 తీసుకుంటాం కార్పొరేట్ స్కూల్స్. మన కంపెనీ ఎంప్లాయీస్కి, కంపెనీ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్కి చాలా తక్కువ 5,000 4,000 రూపాయల ఫీజు. ఓకేనా? సో ఈ విధంగా బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువ. మనం చూసేది ప్రజెంట్ నేను జాయిన్ అయిన వెంటనే ఎంత వస్తుంది అని చూస్తాం, కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఆలోచించాలి. అకామిడేషన్, ఫుడ్ అనేది మేజర్ మనకి. దానికే 10,000 పోయిందనంటే మిగిలేదు 3,500. అది ఫ్రీగా ఇస్తున్నారు అని అంటే 13,500 మిగులుతుంది. వన్నరపల్లి గ్రామం, బండపల్లి పంచాయతీ. నేను హ్యాండిక్యాప్ట్, బట్ నేను ఏపీడీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను బెంగళూరు. ఏపీడీ మీనింగ్ అసోసియేషనల్ పీపుల్ డిజబిలిటీ అనే ఎన్జిఓ సంస్థలో ప్లేస్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. బట్ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన పల్లె రంగనాథ్ రెడ్డి గారికి, అలాగే సుందరి రెడ్డి మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను బెంగళూరు నుండి ఏపీడీ నుంచి విజిట్ వచ్చాను. పుట్టపర్తి శ్రీ సత్యసాయి డిస్టిక్ లో జాబ్ ఫేర్ అనేది ఎలా కండక్ట్ చేశారో, అది ఏ విధంగా యువతీ యువకుల్లో పార్టిసిపేట్ అనేది ఉంటుందో విజిట్ చేయడానికి నేను ఏపీడీ నుంచి వచ్చాను. బట్ ఏపీడీ అనేది వికలాంగులకి ఎంతో సహాయంగా ఉంటుంది. బట్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వితిన్ 18 నుండి 35 ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు, వితిన్ ఆర్ లేడీస్ ఆర్ జెంట్స్ అండ్ వీల్ చైర్స్ అండ్ స్పీచ్ అండ్ హియరింగ్ అండ్ లోకోమోటర్స్, so and so candidates with anywhere in nearby in Bangalore in placement, without in salary in 15,000 in per month. బట్ మా హాస్టల్లోనే ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, డిపిఓ ఉంటుంది, రీటైల్ ఉంటుంది, ఐటీఐ డిప్లొమా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఉంటుంది మా హాస్టల్లోనే. 45 రోజులు ట్రైనింగ్ ఇస్తాము. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. ఉద్యోగం కూడా మేమే చూపిస్తాము. బట్ 1 నెల అయిన తర్వాత మా ఎన్జిఓ సంస్థకే కంపెనీ నుంచి హెచ్ఆర్లు వస్తారు, వాళ్ళే మిమ్మల్ని కండక్ట్ చేసుకుంటారు, మేమే ఉద్యోగం చూపిస్తాము. నెలకు 15,000 రూపాయలు వేతనం ఉంటుంది. బట్ అలాంటి వికలాంగులు ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి.